దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే అంశము మనము ఎలాంటి గొర్రెలము మరొకసారి ధ్యానించుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 4-5 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము కలిగిన వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాకుండా మీరు కఠిన మనస్కులే బలత్కారముతో వాటిని ఏలుతున్నారు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోతూ ఉన్నాయి. సకల అడవి మృగములకు ఆహారమాయనని గత వారము కూడా 3 రకాల గొర్రెల యొక్క లక్షణాలను మనం తెలుసుకున్నాం. తక్కిన వాక్య భాగాన్ని ఈరోజు ధ్యానించుకుందామండి. ఆ యొక్క వాక్య భాగంలో చివరి వచనం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి నేను గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, మీ దేవుడనగు యెహోవాని నేనే అని ప్రభువు యెహోవా వాక్కు ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడండి. గత వారము బలహీనమైన గొర్రె గురించి మనం ధ్యానించుకున్నాము. రెండవదిగా రోగము కలిగిన గొర్రెల గురించి ధ్యానించుకున్నాము. మూడవదిగా గాయపరచబడిన గొర్రెని గురించి ధ్యానించుకున్నాం. ఈరోజు 4వదిగా మనము తోలివేయబడినటువంటి గొర్రెలము. ఆ యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. దేవుడంట మనల్ని తోలివేశాడంట. ఎవరిని అంటే ఆదామును అవ్వను. మరి దేవుడు తన స్వారూప్యములోనికి చేసినటువంటి ఆదాము అవ్వను తోలివేశాడట. భార్యాభర్తలుగా ఏదేను తోటలో నుండి ప్రభు వారిని తోలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వచనాలని మనం జాగ్రత్తగా చదువుదామండి. అందరూ ఆ వాక్యాన్ని చూసినట్లయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడెను, దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతనిని పంపివేశాను. అతని పంపివేసను అనే మాటను అండర్లైన్ చేసుకోండి. రెండవ వాక్యం 24వ వచనంలో చూస్తే, అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గములను నిలవబెట్టించను. ఈ 2 యొక్క వాక్యాలని మన ఆ యొక్క వ్యత్యాసాన్ని చూసినట్లయితే 23వ వచనంలో ఏమని ఉందంటే, అతన్ని పంపివేశను అని వ్రాయబడి ఉంది. 24వ వచనంలో చూస్తే, వారిని వెళ్ళగొట్టను, వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని దేవుడు వారిద్దరిని వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము అవ్వలను పంపివేశాను అనే మాట చూస్తే కొంచెం మర్యాదగా ఉంది, వారిని పంపివేశాను అన్న మాట. కానీ తరువాత చాలా భయంకరమైన మాట, వారిని గెంటివేశాను. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటంటే తోలివేయబడినటువంటి గొర్రెలుగా ఉన్నారు. దేవునికి దూరం అయిపోయారు. ఏదైనా వనములో ఉన్న గొప్ప పరలోకపు ఆనందాన్ని జారవిడుచుకున్నారు. ఉన్నతమైన జీవన స్థితి నుండి వారు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆదాము అవ్వ మన అందరి తరపున ఆ యొక్క పరలోకాన్ని, పరమానందాన్ని కూడా ఆ యొక్క ఆనందం నుండి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కారణం అవిధేయతతో చేసిన పాపము. వారిని ఆ యొక్క ఏదైనా వనములు తోటలో నుండి దేవుడు గెంటి వేశాడంట. చూడండి, ఒక మనిషి పాపం చేశాడు అనుకోండి, ఆ పాపం తాలూకా లక్షణాలు, ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫలితాలు నేటికి కూడా మనలోనే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, మొదటగా కలిగేది సిగ్గు. ఆదాము తినవద్దని పండు తినినందువలన ఎప్పుడైతే ఆ యొక్క దిగంబరిగా ఉండటం ఎప్పుడైతే తనకి తెలిసిందో, ముందు తనలో సిగ్గు కలిగింది. దేవుడు చల్లపోటున వచ్చి ఆదామును పలకరించడానికి వచ్చినప్పుడు, దేవా నీ స్వరము విన్నాను, కానీ నేను సిగ్గుతో దాక్కున్నానని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆదాము పాపము చేసినప్పటికీ యెహోవా దేవుడు, ఆదామా నువ్వు ఎక్కడా అని దేవుడు ఎంత మర్యాదగా పిలుస్తున్నాడో చూడండి. ఆయన ప్రేమ ఎక్కడా తగ్గలేదు. అదే మన జీవితంలో ఎవరైనా పాపం చేస్తే రకరకాల వ్యర్థమైన మాటలతో వారిని దూషిస్తూ ఉంటాం. అంత అవిధేయత చేసిన పాపంతో ఉన్నప్పటి ఆదామా నీవు ఎక్కడా అని
మరి దేవుడు పిలిచినప్పుడు ఆదాము అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు నాకు భయం కలిగింది అని ఆదాము చెప్తున్నాడు. చాలాసార్లు పాపం చేసినప్పుడు సిగ్గుపడటమే కాకుండా కొన్నిసార్లు ఆ పాపాలు కప్పిపుచ్చేందుకు వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తాం. ఆదాము కూడా అదే చేశాడు. మరి సిగ్గుపడటమే కాకుండా కచ్చడములు కట్టుకొని దేవునికి దూరంగా దాక్కుంటున్నాడు. దేవుని కన్నులకు మరుగైనది ఏదా ఉందండి అంటే లేదు. ఈ సృష్టికర్త సృష్టించిన గొప్ప దేవుడు, ఆయనకి కన్నులకు మరుగైనది ఏదీ లేదు. నువ్వు ఎక్కడైనా దాక్కోవాలనుకుంటే అది వ్యర్థమైన ప్రయత్నమే నీ జీవితంలో. అంతేకాకుండా ఆయనలో ఒక భయం కలిగింది ఆ పాపం చేసినప్పుడు. ఎందుకంటే దేవుడు స్వరాన్ని వినినప్పుడు ఆయనలో ఒక భయం కలిగిందంట. అంతేకాకుండా దేవుడి నుండి దాక్కునే ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా పొంతన లేని సాకులు చెప్తూ ఉన్నాడు. దేవా, ఈ పండు తినవద్దన్నావు, కానీ నా భార్య ఇవ్వటం వల్ల నేను తిన్నాను. చాలాసార్లు మనం పాపం చేసినప్పుడు మరి స్పష్టంగా మనం ఒప్పుకోమండి. చాలా సాకులు చెప్తూ మనము తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆదాము చేసిన తప్పుకి ఈ సృష్టి మీద ఒక శాపం వచ్చింది. అంతేకాకుండా మనలో ఒక బాధ వచ్చింది, బానిసత్వము వచ్చింది, మరి కష్టమైన పనులు, చివరికి మరణము. ఎప్పుడైతే దావీదు అవిధేయతతో పాపములో పడ్డాడో అక్కడ నుండి మన జీవితంలో ఒక సిగ్గు, భయము, తర్వాత బానిసత్వము, కష్టపడే పనులు, చివరికి మరణము కూడా సంభవించేయండి. ఆ యొక్క పరలోకపు ఆనందం ఆ స్థానము నుండి దేవుడు వారిద్దరిని బహిష్కరించినట్లుగా చూస్తున్నాం. ఎందుకు దేవుడు, నువ్వు అనుకోవచ్చు, దేవుడైనా ఇంత కఠినంగా ఉంటున్నాడు, ఆయన క్షమించే దేవుడు కదా, ఆదరించే దేవుడు, ఒక్క తప్పు ఆయన క్షమించలేడా అని నీలో ఒక ప్రశ్న ఉండొచ్చు. దేవుడు అవిధేయత అన్నది సహించలేడండి. దేవుని యొక్క మాటకి అవిధేయత ఉన్నవారిని దేవుడు చక్కగా వారిని మరి ఎన్నో శ్రమల ద్వారా వాటిని మరి విధేయత దేవుడు నేర్పిస్తాడు. దేవుడు ఎందుకు బహిష్కరించాడంటే, దేవుడు మనిషిని తన యొక్క పోలికలో, స్వరూపంలో తయారు చేశాడండి. తన చేతిలో, తన అరచేతిలో మనల్ని తన పోలికల స్వరూపములో చేసిన ఆ యొక్క స్వరూపము ఆదాము అవిధేయత వలన, ఆదాము పాపము చేయటం వల్ల ఆ స్వరూపం అంట వికృతంగా మారిపోయిందంట. ఎంత వికృతంగా మారిపోయిందంటే, ఎంతో అందంగా చెక్కుకున్న ఆయన అరచేతుల నీ రూపాన్ని, నా రూపము పాపము చేయటం వల్ల, అవిధేయత వల్ల ఆ యొక్క రూపం, అందమైన రూపం అంట వికృతంగా మారిపోయిందంట. కారణం మీ పాపములు, అంటే మీ దోషములు దేవునికి మనకు అడ్డముగా ఉన్నాయండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఇదిగో వినండి, యెహోవా హస్తము రక్షింపలేనంత కొరచ కాలేదు, ఆయన చెవులు వినలేనంత మందము కాలేదు. ఎందుకంటే మీ పాపములు ఆయనకి మీకు అడ్డుగా ఉన్నాయి. మీ దోషములంట ఆయన యొక్క ముఖ కాంతిని చూడలేక ఈరోజు మన దోషములు, పాపములు అడ్డముగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. అందుకే చాలాసార్లు మన జీవితంలో మన ప్రార్థనలు దేవుడు వినటం లేదు. అలాగని దేవుడు ఏమీ చేయలేని సమర్థుడైతే కాదండి. అలాగని ఆయన చెవిటివాడు అసలే కాదండి. దేవుడు తన ప్రజల ప్రార్థనలను మరి వినిపించుకోవట్లేదు అని అంటే, విన్నా ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదంటే అది దేవుని తప్పు కాదు. నీలో ఏదో ఒక తప్పు ఉంది, నీలో ఒక పాపం ఉంది, నీలో ఒక అవిధేయత ఉంది, నీలో ఆయనకి ఇష్టం లేనిది ఏదో నీకు దేవునికి ఒక అడ్డముగా ఉంది. ఎప్పుడూ కూడా దేవుని చాలాసార్లు నిందిస్తూ ఉంటాం. ప్రార్థన చేసిన వెంటనే జవాబులు వచ్చేయాలి, కానీ ఆయన చెప్పినట్లుగా మనం జీవించం. ఆయన మాటకి విధేయులుగా ఉండడానికి మనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు కుమ్మరి అని దేవుని సన్నిధిలో పాట పాడుకున్నాం. దేవా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు అని ఆ కుమ్మరి చేతికి అప్పచెప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే జిగట మన్నైన నిన్ను నన్ను దేవుడు ఆ యొక్క మట్టిని ఒక షేప్ చేస్తున్నప్పుడు నీకు ఇష్టం ఉండదండి. చూడండి, కుమ్మరి ఒక బంకమన్నని తీసుకొని దాన్ని షేప్ చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్స్ ఇస్తూ ఉంటాడు ఆ కుండకి. అప్పుడే దానికి మంచి రూపము, మంచి కావలసిన తన కుమ్మరికి తన ఆలోచనలో ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని బట్టి, ఆ చేతులు, ఆ ప్రెషర్స్ బట్టి ఆ కుండని ఒక మంచి ఆకారంలోకి తీసుకొస్తాడు. అందుకే దేవుడు నీ పట్ల ఒక మంచి రూపము, స్వరూపము కలిగి ఉన్నాడండి. దేవా, నా చిత్తము నెరవేరు, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చి అంటాము. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ ప్రెషర్ పాయింట్స్, ఆ శ్రమల ద్వారా నిన్ను
ఆ రూపంలో తేవాలనుకున్నప్పుడు నీకు ఇష్టం ఉండదు. ఎప్పుడైతే నీకు ఇష్టం ఉండదో, దేవా నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, అందరితో పోల్చుకొని దేవుణ్ణి ఎంత చులకనగా ప్రశ్నిస్తూ ఆత్మీయ జీవితంలో ఇంకా దిగజారిపోతూనే ఉన్నాం. కానీ ఈరోజు ఈ యొక్క శ్రమ, ఈ యొక్క మరి పరిస్థితి నా జీవితంలో ఎందుకు వచ్చిందని దేవుని సన్నిధిలో ఎప్పుడైనా నువ్వు పరీక్షించుకున్నావా? ఎప్పుడైనా వాటిని సరిచేసుకోవాలనుకున్నావా? ఈ యొక్క పరీక్ష ద్వారా దేవా నాకు ఏమి నేర్పించబోతున్నావు, ఏ పాఠం నేర్పించబోతున్నావు, ఆ పాఠం ఆయన దగ్గర నేర్చుకోగలుగుతున్నావా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదనంటే కారణాలు ఇవే అని మనం గుర్తించాలండి. 5వ గొర్రెను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం తప్పిపోయినటువంటి గొర్రెలమంట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 53వ అధ్యాయము 6వ వచనంలో చదువుకుందాం. మన అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నామంట. మనలో ప్రతి వాడు కూడా తనకిష్టమైన త్రోవకు తొలగిపోతున్నాడు. తొలగిపోవటం వల్ల యెహోవా మన అందరి దోషమట ఆయన మీద వేసుకున్నాడంట. ఎంత మంచి దేవుడండి ఈరోజు మన పక్షాన ఉన్నాడు. యెహోవా గల జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పక్షాన దేవుని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయించి ఆయన మీద ఆనుకుంటావో అప్పుడే నువ్వు గొప్ప ధన్యుడివి, ఆశీర్వదింపబడిన వాడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరము దేవునికి చాలాసార్లు దూరంగా తొలగిపోతూ ఉంటాం. మనకి ఇష్టం వచ్చినట్లుగా మన యొక్క ఆలోచన ప్రకారము మనం ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ పాపము ఇదే ఒక మూల కారణమని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం ఈరోజు? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే 6వ వచనం ప్రకారము ఆదాము చేసిన ఆ యొక్క ఒక్క పాపం వల్ల ఈరోజు మనిషి స్వభావమే మారిపోయిందండి. ప్రపంచ గమనము తల్లకిందులుగా అయిపోయింది. దేవుని ప్రణాళిక తల్లకిందులుగా అయిపోయిందండి. అయితే దేవుని మీద అంట చాలా పాపాలు పడ్డాయంట. ఆ పాపాలు ఏంటి? మనం ఎలాంటి పాపాలు ఆయన మీద వేస్తున్నామని అంటే దేవుని వాక్కు అంటే దేవుని మాటకి నువ్వు అవిధేయుడిగా ఉంటున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేయట్లేదు. నీ త్రోవను నువ్వు ఎన్నుకొని ఆ విధంగానే నువ్వు నడుస్తూ ఉన్నావు. అంతేకాకుండా సర్వశక్తి గల దేవునికి నువ్వు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు అనేక సార్లు. గమనించాలి. 3వదిగా ఆయన విధించిన నియమాలకు నువ్వు కట్టుబడి ఉండట్లేదు. అంతేకాకుండా నువ్వు ఈ సొంత నిర్ణయాల ప్రకారము ఒక అహంతో గర్వముతో మరి ప్రవర్తిస్తూ ఉన్నావని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా దేవుని మాటకు ఆయన సంకల్పాన్ని బట్టి కాకుండా నీ సొంత కోరికలను నువ్వు తీర్చుకుంటూ నువ్వు అనుసరిస్తూ నడుస్తున్నావు. ఇలా తప్పిపోవటం వల్ల, ఇలా పాపం చేయటం వల్ల అపరాధాలన్నిటిని కూడా ప్రభు అంట ఆయన మీద వేసుకుంటున్నాడంట. 53వ అధ్యాయం అంతా మనం చదవగలిగితే మరి క్రీస్తు ఆ పడిన బాధల యొక్క వర్ణన 53వ అధ్యాయం అంతా మనకు కనిపిస్తూ ఉంటుందండి. ప్రభు అంట ఆ బాధల్ని ఎంత సహనంతో భరించాడంట. అంతేకాకుండా ఆ వచనాలలో ఆయన ఎక్కడ కూడా సనగలేదంట, నోరెక్కడ కూడా ఆయన ఎత్తలేదంట. నాలో ఏ పాపము లేదు, ఇది అన్యాయం కదా, నేను ఎందుకు భరించాలి అని దేవుడు ఎక్కడ కూడా సణుకుకొని దేవుడిగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా నేను ఏం తప్పు చేయలేదు కదా, ఇది అన్యాయం అని కూడా దేవుడు అరవలేదండి. తనకు తాను మరి సమర్థించుకునేందుకు కూడా ఎటువంటి ప్రయత్నాలు కూడా దేవుడు చేయలేదు. 53వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఎన్ని బాధలు అనుభవిస్తున్నా కూడా ఆయన అంట నోరు తెరవలేదంటండి. ఎందుకంటే తప్పిపోయిన గొర్రెగా నీ పక్షాన దేవుడు ఆ యొక్క త్యాగాన్ని చేసి మళ్ళీ ఆయన సహవాసములో నిన్ను తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ప్రగాఢమైన ఆయన వాంఛ. ఈరోజు ఆ యొక్క 53వ అధ్యాయంలో చూస్తే ఆయన బాధలు, మరణము గురించి అనేకమైన పదాలు అక్కడ వ్రాయబడ్డాయండి. ఒకసారి చదవండి మరి ఒకసారి. ఎప్పుడైనా నువ్వు ఒక నిరుత్సాహములో లేకపోతే ఒక శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమను గురించి ఆలోచించద్దండి, ఆ నిరుత్సాహం గురించి ఆలోచించద్దు. ఒక్కసారి నీకోసం క్రీస్తు పడిన బాధల్ని ఒక్కసారి 53వ అధ్యాయం చదివినట్లయితే మన హృదయాలు పగిలిపోతాయండి. అక్కడ ఎలాంటి మాటలు రాసినాయంటే ఆయన్ని కొట్టారంట. అంతేకాకుండా ఆయన్ని మొత్తారంట. బాధించబడిన వానిగా ఆయన అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడ్డాడంట. ఆ గాయపరచబడ్డాడని హీబ్రూ పదానికి ఒక అర్థం ఏంటంటే పదునైన పరికరాలతో ఆయన్ని గాయపరిచారటండి.
ఈరోజు మనల్ని మనుషులు ఎంతోమంది నానా పదునైన మాటలతో మనల్ని గాయపరుస్తున్నారు. ప్రభువు ముందు అవి ఎంత మాత్రమండి. ప్రభువునంట పదునైన పరికరాలతో ఆయన్ని గాయపరిచారట. అంతేకాకుండా మన దోషములు బట్టి ఆయన నలగొట్టబట్టాడట. ఆ నలగొట్టబట్టాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక స్వస్థత అనేది మనం చూడగలుగుతున్నామండి. అంతేకాకుండా ఆయన మీద అనేకమైన శిక్షలు మోపబడ్డాయంట. దెబ్బలు, కొరడా దెబ్బలు, ఆయన పొందిన దెబ్బల గాయముల చేతి ఈరోజు మనకి స్వస్థత ఉందని మనం మర్చిపోకూడదండి. చివరికి సమస్తము మన కోసం ధారపోసాడు. ఏ కళంకము పాపము లేని పరిశుద్ధ రక్తము చివరి బొట్టు వరకు నీ కోసం కార్చి చివరికి నీ కోసం మరణించిన దేవాది దేవుణ్ణి ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోండి. ఇది ఎందుకు మన దేవుడు మన కోసం చేస్తున్నాడంటే, నువ్వు తప్పిపోయిన గొర్రెగా ఉన్నావు కాబట్టి నీ పక్షాన చేసిన ఆయన త్యాగము వ్యర్థమైపోకుండా ఒక్కసారి 53 అధ్యాయం చదువుకుంటూ, దేవా నా కోసం నువ్వు ఎంతగా గాయపడ్డావు, ఎన్ని దెబ్బలు తిన్నావు దేవా. ఎటువంటి ఆ యొక్క స్థానంలో మనం ఉండాల్సిన బదులు ఆయన ఆ యొక్క బాధను అనుభవించాడండి. ఆ యొక్క వేదన అనుభవించాడు. చివరి వరకు కూడా ఎన్నో విషయాల్లో గాయపరచబడ్డాడు. ఎందుకంటే తప్పిపోయిన గొర్రెగా నీ కోసం ఆయన త్యాగం చేశాడండి. ఆ త్యాగాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం మన జీవితాలు. చివరగా గత వారము బలహీనమైన గొర్రెను జ్ఞాపకము చేసుకున్నాం. బలహీనమైన నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవాది దేవుని ఆయన సన్నిధిలో మోకరిల్లుదామా. రెండవదిగా రోగము కలిగిన గొర్రెలు, నీ హృదయంలో నయము కానటువంటి మరి రోగముతో నువ్వు బాధపడుతున్నావేమో, పశ్చాత్తాపంతో ఆయన పరిశుద్ధ రక్తం క్రిందకి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడండి. మూడవదిగా గాయపరచబడిన గొర్రె, మరి ఆయన గాయములు కట్టివాడు. ఆ గాయాలనట మరి దేవుడు బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. యెహోవా రాఫాగా నీ పక్షాన నేను స్వస్థపరచు దేవుడనే నేను వాగ్దానం చేస్తున్నాడు. నాలుగవదిగా తోలివేయబడిన గొర్రెగా ఉన్నావు. మరి నీకు మరి దేవునికి అడ్డుకున్న పాపాలేంటో విడిచిపెట్టినట్లయితే దేవుడు మరలా నిన్ను తోలుకొని వస్తాడండి ఆయన యొక్క రాజ్యములనికి. ఐదవదిగా తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా? యెషయా 53 అధ్యాయం చదివి నీ పాపాన్ని ఆయన దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరిల్లినట్లయితే, కన్నీటితో పశ్చాత్తాపడినట్లయితే ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చే గొప్ప ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుందండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం, నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఒక మనుష్య కుమారుడుగా వచ్చాను. నువ్వు నశించిపోతున్న నీ జీవితం ఆయన వెతుకుతూ ఉన్నాడంట. ఆయన వెతుకుతూ ఉన్నాడండి. నేను విడువని ఎడబాయిని దేవుడు అనే వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ గాయపరచబడినా, తప్పిపోయినా, తోలివేయబడినా నువ్వు పశ్చాత్తాపం అనేది మా ఆత్మీయ జీవితంలో చాలా మరి ప్రాముఖ్యమైన విషయం అండి. నువ్వు పశ్చాత్తాపడపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. నీలో పశ్చాత్తాపం లేక ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగదలేవు. ఒక పశ్చాత్తాపం లేకపోతే దేవుని నుండి నువ్వు దీవెనలు కూడా పొందుకోలేవండి. పశ్చాత్తాపం లేకపోతే దేవుని యొక్క స్వరము కూడా నువ్వు వినలేవు. దేవుడు వెతుకుతాను అంటున్నాడు. ఆయన చేతులకి మనం అప్పజెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపి మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.